హలో అండి. అందరికీ హాయ్. ఈరోజైతే టమాటా పప్పు కర్రీ చేస్తున్నా. ఫస్ట్ అయితే పప్పుని గంట సేపు నానబెట్టుకొని మంచిగా కడిగేసుకోవాలా. తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి. అందులోనే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, జీలకర్ర, పసుపు, తగినంత సాల్టు, కారం కూడా వేసుకోవాలా. అట్లనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఒక 3, 4 రెబ్బల చింతపండు కూడా వేసుకోవాలా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. 4 విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసేసి పప్పుని మొత్తం రుద్దుకొని దానికి తాలింపు వేసుకోవాలి. నేను తాలింపుకి ఎల్లిపాయలు తీసుకున్నా, పొట్టు తీయట్లేదు. అట్లనే పచ్చగా దంచిన స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, తర్వాత పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోవాలా. తర్వాత కల్లేమాకు, తర్వాత పసుపు వేసుకోవాలా. పసుపు వేసుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకొని మళ్ళీ పప్పు కుక్కర్ పెట్టుకొని అందులో ఈ తాలింపు వేసేసుకోవాలి. అంతే, పప్పు రెడీ.